ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర గ్రామంలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్ అంశాలపై ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం జరిగింది. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ రవీందర్ సూచనలతో సీఐ దయాకర్ పర్యవేక్షణలో ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ తాజుద్దీన్ మాట్లాడుతూ, డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టేస్తుందని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు ఒకసారి అలవాటు పడితే బయటపడటం చాలా కష్టమని, అది వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబాలను కూడా దెబ్బతీస్తుందని తెలిపారు. యువత చెడు స్నేహాలను దూరంగా ఉంచుకుని జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని, పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి సరైన దారిలో నడిపించాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఏం తాగొస్తున్నారు, వాసన చూడండి. 11 గంటలకు వస్తే అడగండి ఏం తాగినారు అడగండి. సిగరెట్ తాగుతారు, హెల్త్ మంచిగా సిగరెట్ క్యాన్సర్ దారి తీస్తుంది. మీరు పిలిచి అడగండి, బాబు 11 o'clock ఎటు వెళ్ళావు అని దగ్గర పిలిచి మాట్లాడండి. స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ అడగండి ఏం స్మెల్ అని. మీ పర్యవేక్షణ లేకపోతే వాళ్ళు జులాయిగా తయారవుతారు, రివర్స్ మీ మీదకి అవుతారు. ఒకసారి మందుకు కానీ లిక్కర్ కానీ అడిక్ట్ అయితే మీ మీదకి రివర్స్ అయ్యి మీ మీద దాడి చేస్తూ ఉంటారు. నా దగ్గర కాంప్లైంట్స్ చాలా వస్తాయి. సార్ మా అబ్బాయి కొట్టాడు, మా అబ్బాయి కొడుతున్నారు, మాకు మా పిల్లలు కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు? మీ యొక్క గైడెన్స్ లేకని, మీ పర్యవేక్షణ లేకని. దయచేసి పిల్లలు రాత్రి పూట తిరగనీయకండి. ఆఫ్టర్ 10 దాటితే మీ పిల్లలు తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతా. దయచేసి మీ ప్రజాపతిలో కూడా రావద్దు స్టేషన్కి వీళ్ళ కోసం. ముగ్గురు రాత్రి కూడా తిరుగుతారు. 11 o'clock 2 o'clock చూస్తున్నాను నేను. అది ఈసారి మాత్రం బైక్ సీజ్ చేస్తాను, వాళ్ళకు కూడా జైలుకి పంపిస్తాను. థ్యాంక్ యూ. అది ఫోన్లు ఇవ్వడమా వాళ్ళ ఇష్టం. అది చెప్పనా, నువ్వు చెప్తారు మమ్మీ నేను హోంవర్క్ చేసుకుంటా, మ్యాథ్స్ రాస్తున్నావు, మొబైల్ ఇవ్వమంటారు. వాళ్ళు చూసేది మనం చెక్ చేస్తామా? ఆన్లైన్ క్లాసులు అని చాలా మంది అమ్మాయిలు ఇలాగే పారిపోతున్నారు. 3-4 కంప్లైంట్స్ వచ్చాయి. మొబైల్ ద్వారా మొబైల్ చూసుకుంటూ యాప్స్ చూసుకుంటూ వాళ్ళ కొన్ని యాప్స్ వస్తూ ఉంటాయి, ఫ్రెండ్షిప్ యాప్స్ వస్తాయి. సైబర్ వారియర్స్, సైబర్ క్రైమ్ దాంతో అవుతుంది. దయచేసి మొబైల్ కూడా ఇచ్చినప్పుడు